బ్రో ఒక నిమిషం ఆగు. ఎవరు? అవినాష్ బ్రో నువ్వు ఎరగొడుతుంది గోల్డ్ తో సమానం అని నీకు తెలుసా? ఏంటి అవినాష్ బ్రో ఈ ఖాళీ బీర్ బాటిల్ పట్టుకొని గోల్డ్ గీల్డ్ అంటున్నావు? కామెడీ చేయకు నువ్వు. ఇది కామెడీ కాదు బ్రో. ప్రస్తుతానికి మన ఇండియన్ లిక్కర్ ఇండస్ట్రీ అనేది గ్లాస్ బాటిల్ డిఫిట్ ని ఫేస్ చేస్తుంది. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునా? ఈ గ్లాస్ బాటిల్ షార్టేజ్ కి మెయిన్ రీజన్ ఏంటి బ్రో? ఈ షార్టేజ్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ గ్లాస్ బాటిల్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత రీసైకిల్ వరకు రావట్లేదు. ఇలా బ్రేక్ చేయడము లేక సమ్ అదర్ రీజన్స్ వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. అండ్ ఆర్గనైజ్డ్ వేలో ఈ బాటిల్స్ని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ వరకు పంపించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ గేమ్లో కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ లిక్కర్ ఇండస్ట్రీకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, బట్ సప్లై చాలా తక్కువగా ఉంది. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయగలిగితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ బీర్ బాటిల్తోనే మంచి బిజినెస్ చేయొచ్చు అంటావా బ్రో? అవును బ్రో. ఈ గ్లాస్ బాటిల్స్ని రీసైక్లింగ్ చేసి ఆర్గనైజ్ వేలో చేయగలిగితే మీరు కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు. బ్రో ఈ గ్లాస్ బాటిల్ రీసైక్లింగ్ బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టెప్ బై స్టెప్ బిజినెస్ ప్లాన్ నాకు కొంచెం షేర్ చేస్తావా? సో మీకు కూడా ఈ గ్లాస్ బాటిల్ రీసైక్లింగ్ బిజినెస్ గురించి స్టెప్ బై స్టెప్ బిజినెస్ ప్లాన్ కావాలి అనుకుంటే మన అవినాష్ బిస్కనెక్ట్ ఛానల్ని ఫాలో చేసుకొని కిందన రీసైకిల్ అని కామెంట్ చేయండి.